అందంగా కనపడాలని ఎవరికి ఉండదండి. ఈ అందంగా కనపడాలంటే మన ఫేస్ కొంచెం ఒక బ్యాలెన్స్‌లో ఉండాలన్నమాట. మీకు ఒక పువ్వుని చూస్తారు. అది అందంగా ఎందుకు కనపడుతుంది? ఎందుకంటే అది ఒక ప్రపోర్షన్స్‌లో అది ఉంటుందన్నమాట. అదే రకంగా కొన్ని బిల్డింగ్స్ మనకు అందంగా కనపడతాయి. ఎందుకు? అవి ఒక ప్రపోర్షన్స్‌లో ఉంటాయి. వాటిని ఆర్కిటెక్ట్ ఒక ప్రపోర్షన్స్‌లో తీసుకొస్తాడు. ఈ ప్రపోర్షన్స్‌కి మేము గోల్డెన్ ప్రపోర్షన్ అంటాం. ఇదే రకంగా ఫేస్ కూడా గోల్డెన్ ప్రపోర్షన్స్‌ని ఫాలో చేస్తే దాని యొక్క అందం ఎక్కువగా ఉంటుందన్నమాట. సో, ఫేస్‌కి గోల్డెన్ ప్రపోర్షన్స్ ఫాలో అవ్వాలంటే దాని ఫౌండేషన్ ఏంటి అంటే ముఖంలో ఒక ఎముకలు. ఆ ఎముకల్లో కూడా ఇంకా ముఖ్యమైన ఎముకలు ఏంటి అంటే పై జా, కింద జా. ఈ దవడ ఎముకలు అంటే అప్పర్ జా, లోవర్ జా సరిగ్గా లేనప్పుడు మనకి ఈ ప్రపోర్షన్స్ డిస్టర్బ్ అవుతాయన్నమాట. డిస్టర్బ్ అయినప్పుడు ఈ ముఖం ఒక ఆకృతి అంత అందంగా కనపడదు. ఒక్కొక్కసారి పై దవడ చాలా ఎక్కువగా ఉంటుంది, లేకపోతే ఒక చిన్నదిగా ఉంటుంది. అదే రకంగా చాలాసార్లు మన కింద జా కూడా ఎక్కువగా పెద్దదిగా ఉంటుంది, లేకపోతే చాలా చిన్నదిగా ఉంటుంది. ఇవి ఇట్లా ఎక్కువగా ఉన్నా లేకపోతే చిన్నగా ఉన్నా కొన్ని ఇబ్బందులు ఉంటాయి. ఒకటేమో ముఖం ఒక ఆకృతి దాంతో సరిగ్గా ఉండదు. కొన్నిసార్లు వాటి వలన వాళ్ళకి ఇంకా ఫంక్షనాలిటీస్‌లో ప్రాబ్లమ్స్ ఉంటాయి. అంటే వాళ్ళు తినడం కష్టంగా ఉంటుంది. జాయింట్స్‌లో ప్రాబ్లమ్స్ ఉంటాయి వాళ్ళకి. మాట్లాడడం కొంచెం కష్టంగా ఉంటుంది. మింగడం కష్టంగా ఉంటుంది. అందుకని ఇట్లాంటి డిస్‌ప్రపోర్షనేట్ జా సైజెస్‌ని మేము ఆర్థోగ్నాటిక్ సర్జరీ ద్వారా సరి చేస్తాం. ఈ ఆర్థోగ్నాటిక్ సర్జరీ అంటే ఏంటి? ఈ ఆర్థోగ్నాటిక్ సర్జరీ అన్నది ఇది దవడ ఎముకలు అంటే జాస్‌కి, పై జాకి, కింద జాకి దేనికైతే అవసరం ఉంటుందో ఆ జాకి సర్జరీ చేస్తాం. ఈ సర్జరీ చేసి దవడ సైజు మన జా సైజు చిన్నదిగా ఉంటే దాన్ని మళ్ళీ నార్మల్ సైజ్కి తీసుకురావడం, లేకపోతే పెద్దదిగా ఉంటే దాన్ని తగ్గించి నార్మల్ సైజ్కి తీసుకురావడం చేస్తుంటాం మేము. జస్ట్ ఇట్లా చేయడం కాదు, దీనికి ముందు ఒక సెఫ్లోమెట్రిక్ అనాలిసిస్ అని చేస్తాం. ఈ సెఫ్లోమెట్రిక్ అనాలిసిస్లో మేము చూస్తాం జా సైజు ఎంత తక్కువగా ఉంది, లేకపోతే ఎంత ఎక్కువగా ఉంది, దాని వర్టికల్ హైట్ ఎంత ఎక్కువ ఉంది, దాని వర్టికల్ హైట్ ఎంత తక్కువ ఉంది అనేది ఇవి చూసి దాన్ని స్టడీ చేసి దాని తర్వాత సర్జరీల ద్వారా దీన్ని ఎంత తగ్గించవచ్చు లేకపోతే ఎంత పెంచవచ్చు అన్నది చూసుకుని అది ప్రపోర్షన్గా వచ్చేటట్టుగా, నేను అన్నాను కదా గోల్డెన్ ప్రపోర్షన్ని, ఆ ప్రపోర్షన్ని దృష్టిలో పెట్టుకుని ప్రపోర్షన్గా వచ్చేటట్టుగా మేము ఆ సర్జరీని చేస్తుంటాం. ఇటువంటి సర్జరీస్ ఏవి కూడా మేము నోట్ లోపలించే చేస్తాం. అంటే బయటికి ఏమీ చేయం, ఎక్కువ శాతం బయటకి అసలు చేయం. కాబట్టి బయటికి మచ్చలు రావడం, గంటులు రావడం ఏమి ఉండవు. నోట్ లోపలించే ఈ సర్జరీస్ చేస్తాం. దవడని మళ్ళీ వాటి పొజిషన్లో మాకు కావాల్సిన పొజిషన్లోకి తీసుకొచ్చిన తర్వాత ఆ పొజిషన్లో ప్లేట్స్ అండ్ స్క్రూస్ పెట్టి వాటిని ఫిక్స్ చేస్తాం అన్నమాట. పేషెంట్ మళ్ళీ తినడానికి వీలయ్యేటట్టుగా వాళ్ళ పళ్ళను కూడా మళ్ళీ కలిపి చాలాసార్లు ఈ సర్జరీస్కి ముందు వెనక ఆర్థోడాంటిక్ ట్రీట్మెంట్ అంటే బ్రేసెస్, పళ్ళకి మీరు వైర్స్ పెట్టుకుని కరెక్షన్స్ చూస్తుంటారు కదా, సర్జరీ తర్వాత పోస్ట్ సర్జికల్ ఆర్థోడాంటిక్స్ ద్వారా వాటిని మళ్ళీ ఆ పళ్ళను కూడా సరిగ్గా తీసుకొచ్చి పేషెంట్కి తినడానికి ఇబ్బంది లేకుండా మేము ట్రీట్మెంట్ ఇస్తుంటాం వాళ్ళకి. ఇటువంటి పేషెంట్స్ ఎవరికైతే ఇటువంటి ఇబ్బందులు ఉంటాయో వీళ్ళని మేము బాగా అసెస్ చేస్తాం. అంటే వాళ్ళ సైకలాజికల్ అసెస్మెంట్ కూడా చాలా అవసరం చేయడం. వెంటనే వెళ్ళి సర్జరీ చేయడం అట్లా చేయము మేము. వీళ్ళని అసెస్మెంట్ అంటే వాళ్ళకి అన్ని రకాలుగా అసెస్ చేస్తాం వాళ్ళని. వాళ్ళ సైకలాజికల్ అసెస్మెంట్ చాలా అవసరం. చాలాసార్లు ఇటువంటి పేషెంట్స్ డిప్రెషన్లో ఉంటారు. వాళ్ళ అందంగా కనపడడాన్ని వాళ్ళు ఎవరితో కలవరు. వాళ్ళకి ఒక కౌన్సిలింగ్ చాలా అవసరం ఉంటుందన్నమాట. ఈ కౌన్సిలింగ్లో మేము వాళ్ళ మోటివేషన్ ఫ్యాక్టర్స్ చూస్తాం. అంటే ఎందుకు వచ్చారు సర్జరీ, వీళ్ళకి ఎవరైనా చెప్తే వచ్చారా, లేకపోతే వీళ్ళకి బాగానే ఉన్నది ఇంకెవరైనా చెప్పినందుకు వచ్చారా అని. సెల్ఫ్ మోటివేటెడ్ పేషెంట్స్ మాకు మేము వాళ్ళని బెస్ట్ పేషెంట్స్గా కన్సిడర్ చేస్తాం. అంటే ఎవరు చెప్పినందుకు వాళ్ళకే అనిపించింది కాబట్టి దాని సంగతి తెలుసుకుని వాళ్ళు వస్తారు. వీళ్ళని సెల్ఫ్ మోటివేటెడ్ పేషెంట్స్ అంటాం. ఫియర్ ఇన్ఫ్లుయెన్స్డ్ పేషెంట్స్ అంటే వాళ్ళ ఫ్రెండ్స్, వాళ్ళ బంధువులు చేయించుకో అంటుంటారు అన్నమాట. ఇటువంటి పేషెంట్స్కి కౌన్సిలింగ్ ఎక్కువ అవసరం ఉంటుంది. ఎందుకంటే వీళ్ళకి సర్జరీ చేసిన తర్వాత కూడా వాళ్ళు అంత సాటిస్ఫైడ్గా ఉండకపోవచ్చు సర్జరీ తర్వాత. కాబట్టి ఇటువంటి పేషెంట్స్కి సైకలాజికల్ అసెస్మెంట్ చాలా అవసరం ఉంటుంది. తొందరపడి మేము వీళ్ళకి సర్జరీలు చేయము. వాళ్ళని ఫాలోఅప్లో ఉంచుకుంటాం, చాలా మాట్లాడతాం వాళ్ళతో. దాని తర్వాత నిజంగా మాకు అనిపిస్తేనే మేము వాళ్ళ సర్జరీస్ చేస్తాం. ఇటువంటి సర్జరీస్ చేసిన తర్వాత ఇబ్బందులు ఎట్లా ఉంటాయి అని చాలామంది అడుగుతుంటారు. అవునండి, కొన్ని ఇబ్బందులు ఉంటాయి. అంటే ఎట్లా, సర్జరీ చేసిన వెంటనే ఒక 2 వారాల దాకా చాలా వాపు ఉంటుంది మొహం మీద వాపు ఎందుకు ఎక్కువగా కనపడుతుంది? ఎందుకంటే మొహం మీద ఉన్న మసల్స్, స్కిన్ కొంచెం పల్చగా ఉంటాయి. కాబట్టి కాస్త చిన్న సర్జరీ చేసినా కూడా మొహం మీద వాపు బాగా కనపడుతుంది. భయపడాల్సిన అవసరం లేదు. ఈ వాపు క్రమంగా తగ్గిపోతుంది. ఒక 2 వారాల్లో ఈ వాపు తగ్గుతుంది. కొంతమందికి ఈ సర్జరీ ద్వారా కొన్ని చోట్ల స్పర్శ ఉండదు. అంటే దాన్ని పెరాస్థెసియా అంటాం. ఎందుకు? ఈ సర్జరీ చేస్తున్నప్పుడు నరం మీద కొన్ని ప్రెషర్స్ వస్తాయన్నమాట. ఈ ప్రెషర్స్ వచ్చినందుకు కొన్ని రోజుల దాకా గడ్డం దగ్గర స్పర్శ ఉండకపోవచ్చు. కానీ అది కూడా పెద్ద ఇబ్బంది అయిన విషయం కాదు. కొన్ని రోజులకి, కొన్ని నెలలకి వాళ్ళకి మళ్ళీ ముందులాగా స్పర్శ వస్తుంది.
చాలా రేర్గా స్పర్శ మొత్తం రాకపోవచ్చు, కొంచెం తక్కువగానే ఉండొచ్చు, కానీ దానివల్ల కూడా పేషెంట్స్కి పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. వాళ్ళకి మాట్లాడడానికి, తినడానికి, నవ్వడానికి వేటికి ఇబ్బంది ఉండదు. అది ఒక చిన్న ప్రాబ్లం ఉంటుంది. అది కాకుండా పెద్ద దీంతో వచ్చే ఇబ్బందులు ఏమీ ఉండవు. ఇటువంటి పేషెంట్స్ సర్జరీ చేసిన తర్వాత ఫేస్లో మంచి మార్పే వస్తుంది ఎప్పుడు. కొన్ని సినిమాల్లో మీరు చూస్తుంటారు, హీరో ముందు ఒక రకంగా కనపడతాడు, తర్వాత ఒక సర్జరీ అయిపోయిన తర్వాత మొత్తం ఇంకో కొత్త హీరోగా కనపడుతుంటాడు అన్నమాట. ఇట్లా అవ్వదు ఈ సర్జరీల ద్వారా. ఇవి సినిమాల్లో కొంచెం ఎక్కువగా చూపిస్తారు, కానీ అట్లా అవ్వదు. కానీ పేషెంట్లో మంచి మార్పు వస్తుంది ఇట్లా సర్జరీస్ ద్వారా. చాలాసార్లు పేషెంట్స్ వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ చాలా ఎక్కువగా ఉంటాయండి. వాళ్ళు నా దగ్గరికి వచ్చి అడుగుతారు, ఫలానా హీరోయిన్ అన్నా లేకపోతే ఫలానా హీరోలాగా కనపడతానా సర్జరీ తర్వాత అని అడుగుతుంటారు. లేదండి, అట్లాంటి ఆశలు పెట్టుకోకూడదు. ఎప్పుడు కూడా మీరు మీలాగానే కనపడతారు, కానీ మంచి మార్పు వస్తుంది. మీరు ముందుకన్నా డెఫినెట్గా బాగా అందంగానే కనపడతారు పేషెంట్స్, కానీ ఇటువంటి మార్పులు ఎక్స్పెక్ట్ చేసుకున్న పేషెంట్స్ చేసుకోకూడదు. అట్లాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నా మేము వాళ్ళని కొంచెం కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా చెప్పి తర్వాత సర్జరీస్ చేస్తుంటాం. నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు ఆఖరికి భగవంతుడు మనందరికీ ఒక ఫేషియల్ ఫీచర్స్ ఇచ్చారు. ఈ ఫేషియల్ ఫీచర్స్లో లోపాలు ఉంటే వాటిని సరిదిద్దడానికి మ్యాక్సిలోఫేషియల్ సర్జన్గా మాకు అవకాశం ఇచ్చాడు. సో వీ కెన్ రీడిఫైన్ ద ఫేసెస్.